అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు అదేనండి, సోడాబుడ్డి గాడు. మన శివశక్తి ఛానల్ సంస్థాపకుడు అయినటువంటి కరుణాకర్ సుగ్గున గురించి ఏదో చెప్తున్నాడు. మరి వీనికి మనం జ్ఞానబోధ చేద్దామా? చలో వీడియోలో మొదలు పెడదాం. రాకన్నా, రే సోడాబుడ్డి, ఎక్కడున్నావమ్మా? వచ్చాయి. రారా గజ్జుకుక్క. కామెంట్స్లో అడుగుతున్నారు ప్రశ్న, వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, కామెంట్స్లో అడుగుతున్నారు, కరుణాకర్ సుగ్గున అని చెప్పని ఈ శివశక్తి అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాళ్ళు అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. అతని మీద కేస్ ఫైల్ అయింది, దాని మీద మాట్లాడండి అని చెప్పని అంటున్నారు. కొంతమంది ఏమో అతను బాగా విర్రవీగుతున్నాడు, రెచ్చిపోతున్నాడు, అతని మీద వీడియోస్ చేయండి అని చెప్పని అంటున్నారు. సో దిస్ ఇస్ ఆర్ ఆన్సర్. ఇది మా సమాధానం. ఏంటి కన్నా, వ్యూవర్స్ కానొచ్చు లేదా నీ సబ్స్క్రైబర్ కావచ్చా, వాళ్ళు నిన్ను అడిగారా ఏమి కరుణాకర్ సుగ్గున మీద కేసు అయింది, దాని గురించి ఒక వీడియో చేయండి అని. మరి నీ ఒక మేధావి, నీ ఒక గొప్ప వ్యక్తి, అందుకు నిన్ను అడిగారా లేదా? నువ్వే ఒక పెద్ద వెధవవి, నువ్వే దేవుని నమ్మవు, అది మతాల గొడవ, హిందూ మతం క్రైస్తవ మతం గొడవ. వ్యూవర్స్కి, ప్రేక్షకులకి, మరి నీ సబ్స్క్రైబర్స్కి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదరా. అది మతాల గొడవయ్యా, నేను నాస్తికుడినాను, దేవుడిని నమ్మను, దాని గురించి చెప్పే అర్హత నాకు లేదు అని చెప్పాలి కదా. చెప్పమని చెప్పు. మేము ఆ వీడియో చూసాము, ఆయన చేసిన వీడియో చూసాము, ఆయన చెప్పిన వీడియో చూసాము. సో సినాప్సిస్ ఏంటంటే, కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి మీద ఒక పోలీస్ కేస్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు అంటే ఒక క్రిస్టియన్ వ్యక్తి, అతని పేరు పీటర్ ఏదో ఉంది. అతను కేసు ఫైల్ చేసి ఇతని మీద ఏమని కేసు ఫైల్ చేశారంటే, అతను జీసస్ క్రైస్ట్ గురించి, వాళ్ళు నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి, క్రిస్టియన్స్ నమ్మే జీసస్ క్రైస్ట్ గురించి తప్పుగా మాట్లాడారు అని చెప్పాను. రైట్. సో కేసు పెట్టాలి, ఫెయిర్ ఎనఫ్. అయితే డీటెయిల్డ్గా అతను చేసిన వీడియో చూసినాక, ఎవరు చేసిన వీడియో, కరుణాకర్ సుగ్గున అనే అతను చేసిన వీడియో చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే, దట్ వాజ్ కౌంటర్ పార్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి క్రిస్టియన్ సాక్ష్యం చెప్తున్నాననే ఒక నెపంతో హిందూ దేవీ దేవతల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు అతను. మరి నువ్వు చేసేది ఏంట్రా? నువ్వు నాస్తికుడు అని చెప్పేసి మరి దేవుడిని అవమానించలేదా? ఇప్పుడు నువ్వు నాస్తికుడు అంటే దేవుడు లేడు, ఇంకొకరు మనోభావాలను దెబ్బతీస్తున్నట్లు కాదా? వేరే వాళ్ళు దేవుడు నమ్ముతూ చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇష్టం కదా. నువ్వు దేవుడిని నమ్మవు, నువ్వు దేవుడిని నమ్మనప్పుడు దేవుడిని అవమానించట్లే కదా, నువ్వు కూడా చాలా ఘోరంగా అవమానించట్లే కదా, కాదంటావా? చెప్పు. మేము పూర్తి వీడియో చూసాం. నాస్తికులుగా, హేతువాదులుగా మేము ఖచ్చితంగా ఆ భాషని, ఆ క్రిస్టియన్ వాడిన భాషని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే మేము దేవుడిని నమ్మకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, లేదా మీరు అల్లాని నమ్మొచ్చు, మీరు ఇంకో వేరే దేవీ దేవతలను మీరు, లేకపోతే వేరే మతాన్ని మీరు నమ్మొచ్చు. కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు అబ్యూజ్. మీకు వేరే మతానికి సంబంధించిన, మీరు నమ్మని మతానికి సంబంధించిన దేవుడిని కానీ దేవీ దేవతలను కానీ తిట్టే, లేకపోతే హేళన పరిచే హక్కు మీకు లేదు. నేను కూడా అదే అంటున్నాను రా, లుచ్చాగా నువ్వు చేసింది ఏంట్రా? మనుస్మృతి గురించి, మన గురించి నువ్వు మాట్లాడింది ఏంట్రా? ఇప్పుడు నువ్వు నాస్తికుడు అన్నావు, నువ్వు దేవుని నమ్మవు, అవునా? మనుస్మృతి రాసింది హిందూ సమాజానికి రాశాడు, హిందువుల కోసం రాశాడు. నీకేంటారు నొప్పి? మనుని లుచ్చాగిచ్చని మాట్లాడావు కదరా, మళ్ళీ అది ఇంకొకరిని అవమానించినట్లు కాదేమిట్రా? నువ్వు పెద్ద మేధావి, నువ్వు పెద్ద తెలివైనవాడు, అడిగిన వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా ఉండాలి కదరా.
మరి నువ్వు అవమానించలేరా వేరే మతస్థులకి? మనుస్మృతిని, మనుని, అది నీకు సంబంధం లేదు కదా. నువ్వు నాస్తికుడు అన్నప్పుడు, నువ్వు నాస్తికుడు అన్నప్పుడు అది నీకు సంబంధం లేదు. దాని గురించి నువ్వు మాట్లాడకూడదు కదా, దాని గురించి నువ్వు అవమానపరచకూడదు కదా. మనుని లుచ్చా అని ఎలా అన్నావురా? లుచ్చాగా వెధవన్నారా? వెధవ. ప్రేక్షకులు నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. చూడబుడ్డి నువ్వు చెప్పు, నువ్వు చాలా బాగా చెప్తున్నావు, చెప్పు. ఆన్ దిస్ వీఆర్ వెరీ క్లియర్. మీరు ఎప్పుడైనా చూడండి, మా ఛానల్లో మేము ఎప్పుడు రాముడినో, కృష్ణుడినో, జీసస్ క్రైస్ట్నో, అల్లానో మేము ఎప్పుడు విమర్శించడం అంటే మేము ఎప్పుడు అబ్యూస్ చేయం. అసలు వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఎందుకంటే మా సమస్య మతంతో కాదు. మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసి, మతం పేరు చెప్పుకొని మతాన్ని విశ్వసించే ప్రజలని మోసం చేసే వ్యక్తులతో, అది జ్యోతిష్యం కావచ్చు, రంగురాళ్ళు కావచ్చు, ఈ ప్రేయర్ ఆయిల్స్ కావచ్చు, పాస్టర్లు అమ్మే ఖర్చీఫులు కావచ్చు, అట్టికాయలు తింటే పిల్లలు పుడతారనే వాళ్ళు కావచ్చు, ఈ తాబీజ్ మహిమలు అంటారు వీళ్ళు కావచ్చు, ఎవడైనా సరే, అది ఏ మతమైనా సరే. సో మేము మతానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆ కాన్సెప్ట్లోనే హేతుబద్ధంగా ఆలోచిస్తే కరుణాకర్ సుగ్గున అనే వ్యక్తి మాట్లాడిన మాట, ఇట్ వాజ్ అ రిటాలియేషన్. అంటే నీ ఒక పెద్ద సమాజ సేవకుడు. సో ఏ మతాన్ని అయినా దేవుళ్ళని దూషించవు నువ్వు. ఆ మతాల్లో ఉన్న మూఢ ఆచారాలను విశ్వసిస్తున్నావు కదా, విరోధిస్తున్నావు కదా. సరేరా, మళ్ళీ ఇప్పుడు క్రిస్టియానిటీలో విగ్రహారాధన చేసే వాళ్ళని చంపండి, ఆడపిల్లలనేమి, పశువులనేమి, మగవాళ్ళనేమి అందరం చంపండి, పెళ్లి కాని ఆడపిల్లల్ని మీకోసం ఎట్టి పెట్టుకోండి, పెద్ద అయ్యాక దెంగి పిల్లల్ని పుట్టించండి అని చెప్పాడు వాడు దేవుడు. మళ్ళీ దీనికి ఏమంటావరా? ఇప్పుడు అల్లా గురించి అంటావా? అల్లా గురించి మాట్లాడకురా. మళ్ళీ ఖురాన్లా ఇప్పుడు ఏ మత గ్రంథమైనా వాళ్ళ భగవంతుడు చెప్పిన ప్రకారం వాళ్ళ మత గ్రంథాలు నడుచుకుంటావు కదా. ఆ వ్యక్తులు ఏదే పని చేసినా మత గ్రంథాలు ఆధారంగా చేస్తారు కదా. ఇప్పుడు క్రిస్టియానిటీ చెప్పాను. ఇప్పుడు ముస్లిమ్స్లోన ఒక ముస్లిం కావాలంటే వాడు సచ్చా ముస్లిం కావాలంటే వాడి చెల్లిని దెంగాలంట, అమ్మని దెంగాలంట, అక్కని దెంగాలంట, ఆలిని దెంగంట, అందరిని దెంగాలంట. ఇది నేనేం చెప్పట్లేదు. ఇది ఎక్స్ ముస్లిం దీది అని ఒక ఛానల్ ఉంది, అది కొట్టి చూడు, ఆవిడ ఛానల్లో వస్తుంది నీకు. ఖురాన్లో ఇదంతా ఉందంట. మళ్ళీ ఆ ప్రకారం చేస్తున్నారు. త్రిబల్ తలాక్ ఉంది, ఖురాన్ ప్రకారం ఉంది అంటారు. మళ్ళీ దానికి ఖురాన్ ఎవరు చెప్పారు? అల్లా చెప్పాడు కదా. అల్లా చెప్పింది కరెక్టా? త్రిబల్ తలాక్ అంటే 3 సార్లు అయిపోయింది తలాక్ అంటది. వాడు ముస్లిం కూడా ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు అంట. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటరా? మరి దాని గురించి మాట్లాడరా, చెప్పురా. ఇప్పుడు మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్స్ అడిగారని వీడియో చేస్తున్నావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను రా, దీని గురించి ముస్లిమ్స్ చేసేది అరాచకమా, న్యాయమా? మాట్లాడరా. మరి దీని గురించి ఒక వీడియో చేయరా కదా. ఏమంటారు ప్రేక్షకులు? చెప్పమ్మా, నువ్వు చెప్పు. కరుణాకర్ సుగ్గున మాట్లాడింది తప్పు అని కాసేపు అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. నిజంగా మాట్లాడితే ఆయన కూడా అలాంటి మాట మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరు క్రియేట్ చేశారు? కరుణాకర్ సుగ్గున రెచ్చిపోతున్నాడు అంటే ఆ రెచ్చిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది అవతల వ్యక్తి కాదా? ఏమ్మా సోడపుటి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు? నాకు తగలలేదు. రామాబాణం ఛానల్ చూస్తుంటే తగిలావు నాకు. చాలా మంచిగా దొరికావమ్మా నాకు. నువ్వు ఏం చెప్పావమ్మా? కరుణాకర్ సుగ్గున రెచ్చిపోవడానికి కారణం అవతల వ్యక్తి అని చెప్పావు కదా, చాలా బాగా చెప్పావమ్మా. మరి ఇప్పుడు నేను రెచ్చిపోవడానికి నీ పైన నువ్వే కదమ్మా కారణం. మా మనుస్మృతి గురించి, మా మను గురించి లుచ్చాగాడు అది ఇది మాట్లాడికేసి నన్ను రెచ్చిపోయేలాగా చేసింది నువ్వే కదా తమ్ముడి. ఏం రా చూడబుడ్డి, చెప్పమ్మా, ఇంకా ముందు చెప్పు, నీకు ఉందిలే. చాలా బాగా దొరికావు నాకు. ఇక ఉంటుంది నీ ప్రతి వీడియోకి నాకు ఎన్కౌంటర్ తమ్మి. నా భూతో నా భవిష్యత్తు. చలో చెప్పు. ఆ వీడియోలో పార్వతీదేవిని అది ఇది అంటాడు. పోలేరమ్మ తల్లి అంటే గ్రామ దేవతలకు సంబంధించి అది ఇది మాట్లాడతాడు. వాళ్ళు ఒక కిల్లర్స్ కింద మాట్లాడతాడు. అటువైపు సాక్ష్యం చెప్తున్న క్రిస్టియన్ అని చెప్పుకోబడే వ్యక్తి శివుడిని వాడు వీడు అంటాడు. ఇట్లా మాట్లాడితే జీసస్ క్రైస్ట్ని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? అల్లాని వాడు వీడు అంటే మీకు కోపం రాదా? కరుణాకర్ రెచ్చిపోతాడంటే కరుణాకర్ రెచ్చిపోకుండా ఏం చేస్తాడు? రెచ్చిపోయేటట్టు మాట్లాడే మాటలు కదా అవి.
లెటస్ సే కరుణాకర్ సుగ్న మాట్లాడింది తప్పని అనుకుందాం. ఒకవేళ మాట్లాడింది తప్పైతే అటువైపు ఒకవేళ నీ గురించి నేను మాట్లాడితే తప్పైతే నువ్వు మాట్లాడింది కూడా తప్పే కదా తమ్మి, ఏమంటావు కదా? ఏదే కానీ మాట్లాడన్నా ఆలోచించి మాట్లాడు, అర్థమైందా చూడబుడ్డి? కరుణాకర్ సుగ్న మీద కేసు ఫైల్ చేస్తే మరి అటువైపు మాట్లాడిన క్రిస్టియన్ మీద కేసులు ఫైల్ చేయొద్దా? సో రేషనలిస్టులుగా, హేతువాదులుగా మా ఒపీనియన్ ఇది. ఏం కౌంటర్ చేయాలి ఆ వీడియోలకి? సిస్టమ్ ఎవరికైనా ఒకేలా బాగా చెప్పారా చూడబుడ్డి. మన సిస్టమ్ 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పరిపాలన ఉంది కదా, మన సిస్టమ్ అందరికీ ఒకేలాగా ఎక్కడ పరిపాలించిందిరా? ముస్లింలకి ప్రత్యేక కానూన్లు, మళ్ళా మా దేశం హిందూ దేశంగా ప్రకటించిన ఆ కాలంలో మళ్ళా సెక్యులర్ అని ప్రకటించారు. రాజ్యాంగం ఫుట్బాల్ ఆడారు. మళ్ళీ జమ్మూ కాశ్మీర్లోన మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పాలనలో లేదు. మళ్ళీ సిస్టమ్ పనిచేయలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు కదా నువ్వు? దాని గురించి మాట్లాడి రావా? త్రిబల్ తలాక్ అని చెప్పి చేసింది కదా కానూను కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ దాని గురించి ఏం మాట్లాడతావురా? మళ్ళీ సిస్టమ్ గురించి చెప్తాం, ఇంకా ముందు చెప్పు. సిస్టమ్ హిందువుకైనా, క్రిస్టియన్కైనా, ముస్లింకైనా మతంతో సంబంధం లేకుండా చేసిన తప్పుని బట్టి కదా కరుణాకర్ సుగ్న జీసస్ క్రైస్ట్ వచ్చా అని మరి నేను అదే అడిగాను కదా. ఇప్పుడు సిస్టమ్ మతంతో పని లేకుండా అందరికీ ఒకేలాగా పనిచేయాలి కదా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఒకేలాగా పనిచేయాలి కదా. మరి 70 ఏళ్ళుగా ఎక్కడ పనిచేసింది? ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందిరా, 1947లో వచ్చింది, అవునా? ఆ సమయంలో ముస్లింలు తమ కోసం తమ మత ప్రాతిపదికంగా ఒక దేశాన్ని తీసుకున్నారా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యావది బంగ్లాదేశ్, అవునా కాదా? మరి వాళ్ళ దేశం తీసుకున్న తర్వాత మన దేశంలో మళ్ళీ ముస్లింలు ఎందుకు ఉంచుకున్నారా? ఈ గాంధీ టక్లాగాడు, పూల్వాలా నెహ్రూ గాడు సరే ఉంచుకున్నారు. వాళ్ళకి చెప్పొచ్చు కదా, ఏమండి మీకు ఒక దేశం ఇచ్చాము, మీరు అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ఇక్కడ ఉంటే మీకు చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఏ హక్కు ఇవ్వబడదు, ఓటు హక్కు ఇవ్వబడదు, గవర్నమెంట్ నౌకరీ ఇవ్వబడదు, ఏ హక్కు ఉండవు, మిమ్మల్ని ఎవరైనా కొట్టినా ఏ కేసు ఉండదని ఇలాంటి చట్టాలు పెట్టి కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది కాకుండా వాళ్ళకి దేశం ఇచ్చి 50 కోట్లు మన ఆస్తి ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి ప్రత్యేక కానూన్లు, వక్ఫ్ బోర్డుకి చట్టం చేసించి నా కొడుకులు వక్ఫ్ బోర్డుకు నా కొడుకులు ఏ ప్రాపర్టీ నాదంటే వాళ్ళదంట, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోనీకి లేదంట, మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి లేదంట. మళ్ళీ ఇది ఎక్కడుందిరా చట్టంలో? రాజ్యాంగం అంబేద్కర్ ఇది రాసించాడా? అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది రాసించాడేమ్రా? లుచ్చా చెప్పురా. మరి దీని గురించి ఒక వీడియో వేసి మాట్లాడా చూద్దాం. నేను అడుగుతున్నాను కదా, మరి దీని గురించి రాజ్యాంగం ఇదే చెప్పిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇదే చెప్పిందా? ముస్లిమ్స్ ఒక దేశం ఇచ్చిన తర్వాత కూడా ఒక వక్ఫ్ బోర్డు కానూన్ చేసి ఇచ్చి వాళ్ళు ఏ ప్రాపర్టీ వాళ్ళదన్నా వాళ్ళకి, వాడు కోర్టుకు వణుకు లేదంట. ఇది ఎక్కడ చట్టం రా? ఇది ఎక్కడ రాజ్యాంగం రా? మరి దీన్ని ఎవరు చేసి ఇచ్చాడరా? దీని గురించి ఒక వీడియో చేసి మాట్లాడరా నీకు దమ్ముంటే. నీవు హేతువాదివి, నాస్తికుడు కదా. ఏమంటారు ప్రేక్షకులు? నేను అడిగే ప్రశ్న కరెక్ట్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి, సరేనా? నువ్వు చెప్పమ్మా చూడబుడ్డి, నువ్వు చెప్పు, చాలా బాగా చెప్తాను. మాటే తప్పంటే అటువైపు మాట్లాడిన మాట, అటువైపు క్రిస్టియన్ మాట్లాడింది, హిందూ దేవి దేవతల గురించి మాట్లాడిన తప్పు కదా. మేము ఇదే స్టాండ్ పాయింట్ బైరి నరేష్ విషయంలో కూడా అప్పుడు జరిగినప్పుడు ఇదే చెప్పాం. నేను కూడా అదే చెప్పాను కదా తమ్మి. ఇప్పుడు నేను వేదవా లుచ్చా నా కొడక అన్నం తప్పైతే, నువ్వు మనుస్మృతి గ్రంథం గురించి, మను గురించి లుచ్చా అని మాట్లాడింది అది కూడా తప్పే కదా, అవునా కాదా? ప్రేక్షకులు ఏమంటారు చెప్తాం, మీరు చెప్పు. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలా, మా వ్యూవర్స్ అయినా సరే లేదా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే, విమర్శకి
సద్విమర్శకి, విమర్శల్లో రకాలు ఉంటాయి. సద్విమర్శ ఉంటుంది, హేళన చేయటం ఉంటుంది, క్రిటిసిజంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. మరి ఇన్ని శుద్ధపోసం మాటలు చెప్తున్నాము, మరి పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం చేస్తున్నాం? మేము హేళన చేయట్లా. ఇట్ ఈస్ అ సిచ్యువేషనల్ కామెడీ. సిచ్యువేషన్కి తగ్గట్టు అదొక సెటైర్. నేను కూడా అదే చేస్తున్నాను చూడబుడ్డి. సిచ్యువేషన్ ప్రకారం నేను ఒక సెటర్ చేస్తున్నాను నేను కూడా. అవునా? సరే, బాగా దొరికావు తమ్మి నాకు. ఇంకా ఉంటుందిలే ఈ వెంకట చేతులు నీది. నీ ప్రతి వీడియోకి నా ఎన్కౌంటర్ అదుర్సు. ఏమంటావు? కాసుకోనా వాస్కోడిగామా. ఆ లాంగ్వేజ్ మీకు అర్థమై సచ్చిద్దో లేదో, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కులీస్, ఒకవేళ జెండా కులీస్ ఒకవేళ చూస్తే చెప్తున్నా, సిచ్యువేషనల్ కామెడీకి హేళన చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలోనే, ఆ సిచ్యువేషనల్ కామెడీలోనే, సెటైర్లోనే క్వశ్చన్ వేయచ్చు. అది పవన్ కళ్యాణ్ అయినా, హిందూ దేవీ దేవతలనైనా, జీసస్ క్రైస్ట్ అయినా, అల్లానైనా సరే. అది తీసుకోలేనప్పుడు మాట్లాడకూడదు. జీసస్ క్రైస్ట్ అతను అన్నాడు అన్నప్పుడు అది తీసుకోలేని మనుషులు మనం, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, మనం మాట్లాడకూడదు. మాట్లాడి రిసీవ్ చేసుకునే దమ్ము ఉంటేనే, ఆ రిసీవ్ చేసుకునే ధైర్యం ఉంటేనే మాట్లాడే పొగరు ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఇది. చాలా బాగా చెప్పావురా చూడబుడ్డి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నీవు మాట్లాడే మాటలకి నేను ఎన్కౌంటర్ చేస్తున్నాను కదా, నీవు తీసుకునే ఆసక్తి చూపించు, సరేనా? ప్రేక్షకులు, ఈ వీడియో గురించి ఇప్పుడు నేను చేసిన ఎన్కౌంటర్ కామెడీ సెటర్కి, నేను అడిగిన ఈయనకి ప్రశ్నలకి, చూడబుడ్డి గానికి ఇప్పుడు మన దేశం రాజ్యాంగం గురించి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈయన లుచ్చా చూడబుడ్డిగాడు మరి నేను అడిగినట్టుగా ఒక వీడియో చేసి దాని గురించి మాట్లాడతాడా చూద్దాం. లాస్ట్ పంచం అనేది అయితే అకిక్కే వేరబ్బా. ఇది ఎవరైనా సరే. సో కమింగ్ టు దట్ ఇష్యూ అగైన్, వీ డోంట్ థింక్ లైక్ కరుణాకర్ సుగ్న మాట్లాడింది అయితే ఒకవేళ నిజంగా తప్పు అనిపిస్తే అటువైపు వాళ్ళ కూడా మీద కూడా కేసు ఫైల్ చేయాలి. ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అయితే ఇతను మాట్లాడింది కూడా కరెక్టే. సింపుల్. ఇంతకు మించి దీని గురించి మాట్లాడే దట్స్ అవర్ స్టాండ్ పాయింట్. సో చాలా బాగా చెప్పావు చూడబుడ్డి. ఇప్పుడు నేను మాట్లాడేది తప్పైతే మనుస్మృతి గురించి, మన గురించి, రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడింది కూడా తప్పే. ఏమంటారు ప్రేక్షకులు? వీనికి ఉంటుంది నా ఎన్కౌంటర్ వీడియోస్తో చూస్తూ ఉండండి. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ చాలామందికి ఈ మెసేజ్ పంపుతుంది, చాలామందికి వీడియో చూపించే ప్రయత్నం చేస్తుంది. అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి మన దేశం కోసం, ధర్మం కోసం సపోర్ట్ చేయండి. దీనికి ఏం డబ్బులు అవసరం లేదు. లైక్ బటన్ మీద ఒత్తడం, సబ్స్క్రైబ్ బటన్ మీద ఒక బెల్ ఐకాన్ మీద ఒత్తడం, దీనికి ఏం డబ్బులు ఖర్చు ఉండవు. సో మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ దేశం కోసం, ధర్మం కోసం సపోర్ట్ చేయండి, మా లాంటి వాళ్ళ కోసం. సో మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి వెంకట్ ఛానల్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.